దిగిపోతా ఉన్నాం. ఏదైతే ఎల్పీ లైన్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే లైన్ అంతా బాధపడిపోయింది. పూర్తి కంప్లీట్ గా పాత లైన్ అంతా కూడా మార్చేసి దాదాపుగా 14.8 కిలోమీటర్ల దూరం వెళ్తుండే లైన్ ఏదైతే ఉందో 1,16,64,000 రూపాయలు ఖర్చు పెట్టి 14.8 కిలోమీటర్ల దూరం సంబంధించిన లైన్ కూడా మార్చబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఏదైతే సిగిరిపాడు గ్రామంలో ఇప్పుడు హౌస్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో షాపులకు సంబంధించి అగ్రికల్చర్ కాకుండా షాపులకు సంబంధించి వాణిజ్య సర్వీస్ వచ్చేసి 208 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్ సంబంధించి 532 ఉన్నాయి. ఇండస్ట్రీకి సంబంధించి 5. ఈ మొత్తానికి కూడా నాణ్యమైన కరెంటు విద్యుత్ ఇవ్వాలని రైతులకు సంబంధించి నాణ్యమైన 9 గంటలు ఇవ్వాలని, అలాగే గృహాలకు సంబంధించి కానీ వాణిజ్య సముదాయానికి సంబంధించి ఎక్కడా కూడా లో వోల్టేజ్ అనే ప్రసక్తే లేకుండా, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోవటం లేకపోతే ఇళ్లలో ఫ్రిడ్జ్లు కాలిపోవటం ఇలాంటి వస్తాయనే ఆలోచనతో ఈరోజు పూర్తిగా కూడా గ్రామంలో ఎక్కడైనా చిన్న చిన్న పోల్స్ ఉంటే తీసేసి పెద్ద పోల్స్ చేస్తారు. కండక్టర్ వైర్ ఏదైతే ఉందో పాతలు ఉంటే తీసి మొత్తం చేసే కార్యక్రమం ప్రత్యేకంగా సిగిరిపాడు గ్రామానికి ఈరోజు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే ఉదయం నుంచి కూడా ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కొత్త సబ్ స్టేషన్స్ కానీ కొత్త లైన్స్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే గన్నవరంలో ఒక సబ్ స్టేషన్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే శంకుస్థాపన చేశాం. అది పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ రోజే అక్కడ ఉన్న గ్రామంలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజే జట్టిపాలెంలో కూడా ఇంకొక 4.5 కోట్లతో ఒక సబ్ స్టేషన్ కూడా అది శంకుస్థాపన చేసి అది పూర్తి చేసి ఈ రోజు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే కారపూడి మండలం మిరియాల్లో కూడా ఇంకొక 4.5 కోట్లతోటి కొత్త సబ్ స్టేషన్ ఇవ్వాలని ఆ గ్రామంలో ఉండే రైతాంగానికి అప్పచెప్పడం జరిగింది. అవి ఇదే రకంగా ఆధునీకరించే విషయంలో రెండచింతల్లో ఒక 3.5 కోట్లు, అలాగే కారంపూడిలో ఒక 3.5 కోట్లు, దుర్గి వచ్చేసి ఒక 2 కోట్లు, ఇప్పుడు ఇక్కడ సిగిరిపాడు వచ్చేసి 2.5 కోట్లు, మళ్ళీ చింతతండ గ్రామంలో ఇప్పుడు ఇంకొక సబ్ స్టేషన్ కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు సబ్ స్టేషన్ పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం. మిగతా గ్రామాలకు సంబంధించి ఎక్కడైనా వైర్లు తెగిపోవటం, లో వోల్టేజ్ వల్ల వైర్లు కిందకు ఉండటం, లేకపోతే అక్కడక్కడ చిన్న స్తంభాలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎవరైనా కొంత స్టేర్ బిల్డింగ్ వేసుకుంటే అడ్డవలసే కార్యక్రమం అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కూడా గ్రామంలో ఉండే పాత వైర్ మొత్తం తీసేసి కొత్త వైర్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద స్తంభాలు చిన్న యాడున్నా కూడా పెద్ద స్తంభాలు వేసే కార్యక్రమం మొత్తం 2,50,00,000 ఇమీడియట్ గా కూడా పనులు మొదలుపెట్టి గ్రామంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా కొన్ని పెద్ద గ్రామాలు కూడా తీసుకోవడం జరిగింది. దుర్గి వచ్చేసి అడిగొప్పుల ఇట్లా కొన్ని మాచల మండలం ఖమ్మంపాడు కొద్ది పెద్ద గ్రామాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఫేజ్ లో మిగతా గ్రామాల్లో కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే క్రమేణా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కొక్క సబ్ స్టేషన్ ఇస్తూ ఒక్కొక్క గ్రామాల్లో ఉండే పూర్తి స్థాయిలో వైరింగ్ ఏదో మార్చి స్తంభాలు కొత్త స్తంభాలు ఇచ్చే కార్యక్రమం. మళ్ళీ అవసరమైన చోట లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఈరోజు ఒక సిగిరిపాడులోనే 3 ఫేజ్ సంబంధించి 11 కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టబోతాం. ఇవన్నీ కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జగనన్న ఆలోచన ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఒక్కొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈరోజు సిగిరిపాడు గ్రామానికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రికల్ లైన్ సంబంధించి ఈరోజు 2.5 కోట్ల రూపాయలు ఒక సిగిరిపాడు గ్రామానికే ఖర్చు పెట్టబోతా ఉన్నాం.
సంస్కారాలు బిగించిపోతా ఉన్నాం. ఏదైతే ఎల్టీ లైన్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే లైన్ అంతా బాధపడిపోయింది. పూర్తి కంప్లీట్ గా పాత లైన్ అంతా కూడా మార్చేసి దరిదాపుగా 14.8 కిలోమీటర్ల దూరం ఎంతుండే లైన్ ఏదైతే ఉందో 1,16,64,000 రూపాయలు ఖర్చు పెట్టి 14.8 కిలోమీటర్ల దూరం సంబంధించిన లైన్ కూడా మార్చబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఏదైతే సిగిరిపాడు గ్రామంలో ఇప్పుడు హౌస్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో షాపులకు సంబంధించి అగ్రికల్చర్ కాకుండా షాపులకు సంబంధించి వాణిజ్య సర్వీస్ వచ్చేసి 208 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్ సంబంధించి 532 ఉన్నాయి. ఇండస్ట్రీకి సంబంధించి 5. ఈ మొత్తానికి కూడా నాణ్యమైన కరెంటు విద్యుత్ ఇవ్వాలని, రైతులకు సంబంధించి నాణ్యమైన 9 గంటలు ఇవ్వాలని, అలాగే గృహాలకు సంబంధించి కానీ వాణిజ్య సముదాయాలకు సంబంధించి ఎక్కడా కూడా లో వోల్టేజ్ అనే ప్రసక్తే లేకుండా, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోవటం, లేకపోతే ఇళ్లలో ఉన్న ఫ్రిడ్జ్లు కాలిపోవటం ఇలాంటి వస్తాయనే ఆలోచనతో ఈరోజు పూర్తిగా కూడా గ్రామంలో ఎక్కడైనా చిన్న చిన్న పోల్స్ ఉంటే తీసేసి పెద్ద పోల్స్ చేస్తారు. కండక్టర్ వైర్ ఏదైతే ఉందో పాతతుంటే తీసి మొత్తం చేసే కార్యక్రమం ప్రత్యేకంగా సిగిరిపాడు గ్రామానికి ఈరోజు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే ఉదయం నుంచి కూడా ఇవన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కొత్త సబ్స్టేషన్స్ కానీ కొత్త లైన్స్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే గన్నవరంలో ఒక సబ్స్టేషన్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. అది జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే శంకుస్థాపన చేశాం. అది పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఈ రోజే అక్కడ ఉన్న గ్రామంలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజే జట్టిపాలెంలో కూడా ఇంకొక 4.5 కోట్లతో ఒక సబ్స్టేషన్ కూడా అది శంకుస్థాపన చేసి అది పూర్తి చేసి ఈ రోజు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే కారపూడి మండలం మిరియాల్లో కూడా ఇంకొక 4.5 కోట్లతోటి కొత్త సబ్స్టేషన్ ఇవ్వాలని ఆ గ్రామంలో ఉండే రైతాంగానికి అప్పచెప్పడం జరిగింది. అవి ఇదే రకంగా ఆధునీకరించే విషయంలో రెండచింతల్లో ఒక 3.5 కోట్లు, అలాగే కారంపూడిలో ఒక 3.5 కోట్లు, దుర్గి వచ్చేసి ఒక 2 కోట్లు, ఇప్పుడు ఇక్కడ సిగిరిపాడు వచ్చేసి 2.5 కోట్లు, మళ్ళీ చింతతండ గ్రామంలో ఇప్పుడు ఇంకొక సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా వరకు సబ్స్టేషన్ పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం. మిగతా గ్రామాలకు సంబంధించి ఎక్కడైనా వైర్లు తెగిపోవటం, లో వోల్టేజ్ వల్ల వైర్లు కిందకు ఉండటం, లేకపోతే అక్కడక్కడ చిన్న స్తంభాలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎవరైనా ఒక స్టేర్ బిల్డింగ్ వేసుకుంటే అడ్డవలసే కార్యక్రమం అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పూర్తిగా కూడా గ్రామంలో ఉండే పాత వైరు మొత్తం తీసేసి కొత్త వైర్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద స్తంభాలు చిన్న యాడున్నా కూడా పెద్ద స్తంభాలు వేసే కార్యక్రమం మొత్తం 2,50,00,000 ఇమీడియట్ గా కూడా పనులు మొదలుపెట్టి గ్రామంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా కొన్ని పెద్ద గ్రామాలు కూడా తీసుకోవడం జరిగింది. దుర్గి వచ్చేసి అడిగొప్పుల ఇట్లా కొన్ని మాచల మండలం ఖమ్మంపాడు కొన్ని పెద్ద గ్రామాలు తీసుకోవడం జరిగింది. 2వ ఫేజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. నెక్స్ట్ ఫేజ్ లో మిగతా గ్రామాల్లో కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే క్రమేణా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక పక్క సబ్స్టేషన్లు ఇస్తూ ఒక్కొక్క గ్రామాల్లో ఉండే పూర్తి స్థాయిలో వైరింగ్ ఏదో మార్చి స్తంభాలు కొత్త స్తంభాలు ఇచ్చే కార్యక్రమం. మళ్ళీ అవసరమైన సమయంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఈరోజు ఒక సిగిరిపాడులోనే 3 ఫేజ్ సంబంధించి 11 కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టబోతాం. ఇవన్నీ కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జగనన్న ఆలోచన ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి రాబోయే రోజుల్లో అందరూ కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ కుటుంబం ద్వారా ఏ కుటుంబంలో సహాయ సహకారాలు అందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా జగనానికి తోడ్పాటుగా ఉండాలని కోరుతా ఉన్నారు. అంటే ఇదే నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనా ఏ నాయకుడైనా 100 చెప్తారు కూర్చొని అధికారంలో రావడానికి 100 అబద్దాలు ఆడతారు, 100 వాగ్దానాలు చేస్తారు. కానీ నిజాయితీగా ఏ నాయకుడైతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఈ కుటుంబాలకు సహాయం అందిందో సార్ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎవరు సహాయం చేస్తే
ఆ నాయకుడికి సపోర్ట్ చేయమని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాను మీటింగ్ లో. నేను ఏదైనా సహాయం చేసినాను అనుకుంటేనే నాకు సపోర్ట్ చేయండి అని. ఎందుకంటే ఇదే రకమైన సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజులు అందాలన్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం తెలియజేస్తాం. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఒక్క రూపాయి కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వాగ్దానాలు చేసి మోసం చేసిన పరిస్థితి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీకి ఏ కుటుంబానికి 10,000 అంటే 10,000 సాయం చేసిన పరిస్థితి లేదు. ఈరోజు పార్టీలకు వర్గాలకు అతీతంగా ఓటేసారా లేదా, లేకపోతే పార్టీలో ఉన్నారా లేదా చూడకుండా ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అన్ని విధాలు కూడా సహాయ సహకారం చేసే కార్యక్రమం చేస్తాం. లాస్ట్ విడత ఏదైతే చేయితో కూడా రేపు 7వ తారీఖు నుంచి కూడా 18,750 రూపాయలు ఏదైతే చేయితో ద్వారా ఇస్తా ఉన్నామో అది రేపు 7వ తారీఖు నుంచి కూడా మొదలవుతా ఉంది లాస్ట్ విడత. అవి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం సంపూర్ణంగా 100% ఇచ్చిన హామీలు జగనన్న నెరవేర్చాడు కాబట్టి మనం 100% కూడా ఆయనకు సపోర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ శుభ సందర్భంగా ముఖ్యంగా సిగిరిపాడు గ్రామ ప్రజలకి రైతులకి ఈరోజు 2.5 కోట్లతోటి ఆధునీకరించే పనులు ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి శ్రీకారం చుడతా ఉన్నారో దీనికి కారణభూతులైన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ